హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. నిన్న నైట్ అయితే అర్ధరాత్రి కళ్యాణ్ అయితే ఏడ్చేశాడు. అది ఎందుకు ఏడ్చాడంటే బిగ్ బాస్ కావాలనే కొన్ని పుల్లలైతే పెట్టింది. కళ్యాణ్ టార్గెట్ చేస్తూ మాట్లాడింది కదా సండే అండ్ సాటర్డే ఎపిసోడ్లో, దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే తనూజ తన గేమ్ మొత్తం చేంజ్ చేసేసింది నాగార్జున సార్ ఇచ్చిన ఇన్పుట్స్ వలన. ఆ గేమ్ చేంజ్ చేయడం వల్ల తనకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా ఈ బాండింగ్స్ అన్ని పక్కన పెట్టేసింది అనమాట. దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి. చాలా మంది లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నారు. ఈ విధంగానే సపోర్ట్ చేస్తే మీ లైక్ వల్ల ఇంకో 10 మందికి వీడియో రీచ్ అవుతుంది కాబట్టి 10 మందికి ఇన్ఫర్మేషన్ కూడా పాస్ అవుద్ది. సో విషయానికి వస్తే అర్ధరాత్రి సాటర్డే సండే ఎపిసోడ్ అయిపోయింది కదా. ఎపిసోడ్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఒక్కడే కూర్చుంటాడు అనమాట. ఏడ్చుకుంటూ కూర్చుంటే అప్పుడే దివ్య వెళ్తుంది. దివ్య వెళ్ళి ఎందుకు అలా ఉన్నావు అని అడిగితే అప్పుడు కళ్యాణ్ తన మనసులో మాటలు చెప్తాడంటే అక్కడ ఏం జరిగింది అంటే నాగార్జున సార్ అక్కడ ఒక వార్డ్ అయితే యూజ్ చేశారు కదా. భరణి గారు ఇమాన్యుయల్ చూజ్ చేసుకుని చాలా మంచి డిసిషన్ తీసుకున్నారు. శ్రీజ పవన్ కళ్యాణ్ చూజ్ చేసుకుని బెడ్స్ కొట్టింది, అందుకే అక్కడ పవన్ కళ్యాణ్ ఆ గేమ్ లో ఓడిపోయాడు. అదే డెమోన్ పవన్ తీసుకుంటే గెలిచేవాడు అనే విధంగా అక్కడ కంపేర్ చేస్తూ డెమోన్ పవన్ కంపేర్ చేస్తూ మాట్లాడిన మాటలకి పవన్ కళ్యాణ్ ఏడుస్తూ అందరూ అన్ని గేమ్లు గెలిచేస్తారా, నువ్వు కూడా ఇప్పటి వరకు ఇన్ని గేమ్స్ ఆడావు కదా, అన్ని గేమ్స్ లో గెలిచావా, కొన్ని గేమ్స్ లో ఓడిపోయాను కదా, నేను అలాగే ఓడిపోయాను, నన్ను ఎందుకు అంత చిన్న చూపు చేసి మాట్లాడారు అనే విధంగా చెప్పుకుంటూ ఏడుస్తాడు అనమాట. దానికి దివ్య కూడా చాలా బాగా సమాధానం చెప్తుంది. నిన్ను అలా అనలేదు, డెమోన్ పవన్ నీ వెనుక అన్నాడు, నేను ఎల్లుంటే గెలిచేవాడిని అని. సో దానికి తిప్పిపోవడానికి ఏమైనా నాగార్జున సార్ అన్నారేమో అని మంచి పాయింట్ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ అయితే బూస్ట్ ఇస్తుంది అనమాట. సో దాంతో పాటు కళ్యాణ్ నువ్వు మారిపోయావు, శ్రీజ వచ్చిన ఇన్పుట్స్ అంటే నీ ఫ్రెండ్స్ వచ్చిన ఇన్పుట్స్ వల్లనే నువ్వు మారిపోయావు అని నాగార్జున సార్ చెప్పారు కదా. ఆ విషయం కూడా దివ్యకి చెప్తాడు పవన్ కళ్యాణ్. సో అలా చెప్పడం వల్ల నువ్వు ఒక్కడవే మారలేదు, చాలా మంది మారారు, అందరికీ ఇన్పుట్స్ వచ్చాయి, అలా ఏమీ లేదు, నువ్వు నీకున్న పరిస్థితి నీకు అలా చేస్తుందే తప్ప నువ్వు వాళ్ళు చెప్పడం వీళ్ళు చెప్పడం మారడం కాదు, నీ మట్టు నువ్వే మారుతున్నావని చెప్పుద్ది. ఇవన్నీ ఎమోషనల్ గా కళ్యాణ్ ఏమంటే ఆలోచించేస్తున్నాడు మైండ్లో. నేను ఏం చేస్తే ఇలానే చెప్తాడు, నేను ఏం చేస్తే మంచిగా వెళ్తుంది, నేను బయటకు కూడా ఇలానే వెళ్తుందేమో, నా వల్లే శ్రీజ బయటకు వెళ్ళిపోయిందేమో అనే వాడు కూడా యూజ్ చేస్తాడు. సో ఇక్కడ ఏమైందంటే కళ్యాణ్కి 2-3 పాయింట్లో చాలా డిగ్రేడ్ చేసి మాట్లాడారు. ఇన్పుట్స్ అనేవి శ్రీజ ఒక్కటే ఇవ్వలేదు కదా, ప్రతి ఒక్కరికి ఇన్పుట్స్ వెళ్ళాయి. తనూజకు కూడా ఇన్పుట్స్ వచ్చింది. ఐప్రాది నువ్వు టాప్లో ఉండగానే తనూజ ఎవరితో రైవలరీ పెట్టుకోకుండా ఉండిపోయింది. ఇమాన్యుల్ కూడా ఇన్పుట్స్ వెళ్ళగానే ఇమాన్యుల్ ఏం చేశాడు, తనూజతో రైవలరీ పెట్టుకోవడానికి వెళ్ళాడు. ఇలా చాలా మందికి ఇన్పుట్స్ వెళ్ళగానే వాళ్ళు గేమ్ ప్లే అనేది చేంజ్ చేసుకున్నారు. ఎందుకు ఒక పవన్ కళ్యాణ్ విషయంలోనే అలా వాంటెడ్గా టార్గెట్ చేయడం బట్టి పవన్ కళ్యాణ్ లిటరల్గా ఏడ్చేశాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు అనమాట. మారితే తప్పు, మారకపోతే తప్పు, రైవలరీ పెట్టుకుంటే తప్పు, పెట్టుకోకపోతే తప్పు. ఈ సిచ్యువేషన్లో తనూజ వచ్చి ఇలా బాత్రూమ్ గురించి ఏదో మాట్లాడేసి వెళ్ళిపోతే తనూజ గురించి ఒక మంచి మాట చెప్తాడు. ఏంటంటే నాకు ఈ హౌస్లో ఎంతమంది ఉన్నా, ఏం జరిగినా, ఎన్ని గొడవలు జరిగినా నాకు ఫస్ట్ ప్లేస్ మాత్రం తనూజానే ఉంటది అనే వర్డ్ అయితే యూజ్ చేశాడు. నాకు లిటరల్ గా భలే అనిపించింది. అంటే తను అక్కడ ఏమైనా ప్యూర్ బాండింగ్స్, ప్యూర్ ప్రేమ, ఏదో ప్యూర్ ఇష్టము ఉన్నది, దాన్ని ఎన్ని గేమ్స్ వచ్చి తర్వాత ఏం జరిగినా అది నాకు మారదు, నా ఫస్ట్ ప్లేస్ మాత్రం తనూజ అని చెప్పడం నాకు ఆ రోజు మాత్రం భలే అనిపించింది పవన్ కళ్యాణ్ విషయంలో. అలాగే తనూజ విషయానికి వస్తే తనూజకి సండే ఎపిసోడ్లో అయితే నార్మల్గా రోస్ట్ అంటే గట్టిగా కొంచెం ఇన్పుట్స్ అయితే ఇచ్చారు కదా. ఏంటి అంటే నువ్వు ఎవరితోనైనా చిరాగ్గా మాట్లాడతారో, కొంచెం ఓపిక తక్కువ, సెల్ఫ్ రెసిస్టెన్స్ లేదని చెప్పారు కదా. సో ఆ విషయాల మీద తనూజ అయితే చేంజ్ చేసుకొని ఆ రోజు నైట్ ఎపిసోడ్ తర్వాత మిడ్ నైట్ అందరితో నవ్వుతూ చాలా చక్కగా మాట్లాడింది. కొంచెం అంటే బ్రెయిన్ పెట్టి ఆలోచించి ఇవి నాకు నెగిటివ్ వెళ్తున్నాయి, ఇవి నెగిటివ్స్ అన్ని నేను పూడ్చుకోవాలని ఆ విషయాన్ని అయితే చెప్పింది అనమాట. నేను ఎక్కడ గేమ్ ప్లే తనూజ అది మార్చింది అన్నానంటే, మీరు నామినేషన్లో ప్రోమో వస్తుంది, సెకండ్ ప్రోమో చూడండి. ఆ ప్రోమోలో ఏమవుద్దంటే భరణి గారిని నామినేట్ చేయాలని చూస్తుంది, ఇమాన్యుయల్ నామినేట్ చేయాలని చూస్తుంది. ఇమాన్యుయల్తో లిటరల్గా ఆర్గ్యుమెంట్ పెట్టుకుని భరణి గారితో కూడా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటుంది అనమాట. ఇక్కడ తనూజకి ఇది ప్లస్ ఎందుకు అవుతుంది అనుకుంటున్నానంటే, ఇప్పుడు వరకు బయట తనూజ కూడా నెగిటివిటీ ఏంటంటే తన బాండింగ్స్ పెట్టుకునే ఆడుతుంది, తన ఇండివిజువల్ గేమ్ లేదు, ప్రతి దానికి తనకు సపోర్ట్ కావాలనే విధంగా వెళ్ళింది. సో ఇప్పుడు వీళ్ళే ఎక్కువ బాండింగ్ ఎవరితో ఉంది, ఇమాన్యుయల్ అండ్ భరణి గారే, వాళ్ళే ఎక్కువ సపోర్ట్ చేశారు కూడా. ఇప్పుడు వాళ్ళతో రైవలరీ పెట్టుకుంటే ఇంకా వాళ్ళని సపోర్ట్ రాదు కాబట్టి ఈ ఉన్న ఫ్యాన్ బేస్ ఇలా నిలుపుకుంటే తను గెలిచే అవకాశం చాలా మంచిది. తనూజ తీసుకున్న స్టెప్ కూడా చాలా మంచిది అనమాట. సో ఈ నామినేషన్ ఏ పాయింట్ల మీద చేసింది, ఎలా చేసింది అనేది ఎపిసోడ్ తర్వాత రివ్యూలో మాట్లాడతాం. ఇప్పుడు ఎందుకంటే ప్రోమో చూసి మనం సగం రివ్యూలో మాట్లాడిస్తే అది ఎవరికైనా తప్పుగా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి రివ్యూ ఎపిసోడ్ మొత్తం క్లియర్గా చూసి మాట్లాడుకుందాం. ఇది తనూజ గేమ్ ప్లాన్ చాలా బాగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా చాలా డైలమాలో పెట్టేశారు. తాను చేంజ్ చేసుకోకుండా తన మట్టు తను ఉంటే గెలిచే అవకాశం కూడా ఉంది. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.